అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలంగాణలో పలువురు మంత్రుల వాట్సాప్ మీడియా గ్రూప్స్ హ్యాక్ అయ్యాయి. పలువురు మంత్రుల వాట్సాప్ గ్రూప్ లో హ్యాక్ చేశారు సైబర్ నేరగాళ్లు. ఏపీకే ఫైల్స్ షేర్ చేశారు. ఎస్బీఐ ఆధార్ అప్డేషన్ చేసుకోవాలంటూ మెసేజ్లు పంపారు. ఏపీకే ఫైల్స్ ఓపెన్ చేయొద్దంటూ అప్రమత్తం చేశారు సైబర్ నిపుణులు. స్పెషల్ కరెస్పాండెంట్ అశోక్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ సిద్ధంగా ఉన్నారు. అశోక్, అసలు ఏం జరిగింది, ఏం చెప్తున్నారు మంత్రులు? కంప్లైంట్ వెళ్ళిందా, ఏమంటున్నారు? మంత్రులు తెలంగాణ మంత్రులకు సంబంధించినటువంటి అఫీషియల్ గ్రూప్ లో సడన్ గా ఒక మెసేజ్ వచ్చి పడింది. అన్ని మాక్సిమం మంత్రులకు సంబంధించిన అన్ని అఫీషియల్ గ్రూప్ లో కూడా ఒకటే మెసేజ్ రావడం జరిగింది. అందులో మెసేజ్ రావడంతో పాటు ఆ గ్రూప్ ఉన్నటువంటి ఐకాన్ ని కూడా చేంజ్ చేయడం, అలాగే సెట్టింగ్స్ ని చేంజ్ చేసుకోవాలి, ఆధార్ ని లింక్ చేసుకోవాలని చెప్పి ఎస్బీఐ పేరుతో మెసేజ్ రావడం జరిగింది. వెంటనే అలర్ట్ అయినటువంటి ఆ గ్రూప్ కు సంబంధించినటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారిని వెంటనే లాక్ చేయడం, ఆ మెసేజ్ రిమూవ్ చేయడం జరిగింది. అయితే ఏపీకే ఫైల్స్ ని కనుక డౌన్లోడ్ చేసుకుంటే, వెంటనే ఆ ఏపీకే ఫైల్ ని కనుక డౌన్లోడ్ చేసుకుంటే ఫోన్ లో ఉన్నటువంటి డేటా మొత్తం తస్కరించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ లాక్ చేయడం, డిలీట్ చేయడం జరిగింది. వెంటనే సైబర్ క్రైమ్ కూడా కంప్లైంట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. రైట్ అశోక్. సో ఏపీకే ఫైల్స్ షేర్ చేసినట్టుగా తెలుస్తోంది. సైబర్ నేరగాళ్లు ఎస్బీఐ ఆధార్ అప్డేషన్ చేసుకోవాలంటూ మెసేజ్లు వచ్చాయి. మనం చూస్తూ ఉన్నాం స్క్రీన్ మీద. ఇదే మెసేజ్ ఆ గ్రూప్ లో చక్కర్లు కొట్టింది. సో అలర్ట్ గా ఉండండి అంటూ మళ్ళీ సైబర్ ఎక్స్పర్ట్స్ పదే పదే చెప్తున్నారు. తెలంగాణ మంత్రుల వాట్సాప్ మీడియా గ్రూప్స్ హ్యాక్ అయ్యాయి. ఏపీకే ఫైల్స్ ని షేర్ చేశారు సైబర్ నేరగాళ్లు.